ఏపీలో గత కొంతకాలంగా మంటలు పుట్టించిన శ్రీవారి లడ్డూ ప్రసాదం వ్యవహారం ఇప్పుడు మెల్లగా సద్దుమణుగుతున్నట్లు కనిపిస్తోంది. హీటెక్కించే బిగ్ డిబేట్స్తో పాటు ఫ్లెక్సీలు, వాటిని చించడాలు, అనుచిత వ్యాఖ్యలు, ఆఖరుకు సీఎం మీద సైతం అమర్యాదపూర్వకమైన తీరులో విమర్శలు, ఇవన్నీ వెరసి అరెస్టులు, ఇళ్ల మీద దాడులు, పెట్రో బాంబులు, ఇలా ఏపీలో చోటు చేసుకున్న విపరిణామాలతో ఒక్కసారిగా జాతీయ స్థాయిలోనూ బిగ్ డిబేట్కి దారితీసింది. ఆ మీదట ప్రభుత్వం వైపు నుంచి ఒక మీడియా మీట్ ఏర్పాటు చేసి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్తో పాటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కీలక మంత్రులు అంతా మాట్లాడారు. శ్రీవారి లడ్డూ ఇష్యూలో కల్తీ చేసిన దోషులను ఎవరైనా వదలమని ఖచ్చితమైన సందేశం ఇచ్చారు. అంతేకాదు, ఈ వ్యవహారంలో ఏకసభ్య కమిషన్ను ఏర్పాటు చేస్తామని, మొత్తం తెర వెనుక ఉన్న సూత్రధారులను బయటకు తీసుకుని వస్తామని కూడా చెప్పారు. దాంతో మరికొన్నాళ్లు లడ్డూ ఇష్యూ హాట్ టాపిక్ గా మారుతుందని అంతా అనుకున్నారు. ఇదిలా ఉంటే రాష్ట్ర అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంలో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ శ్రీవారి లడ్డూ వివాదం మీద కామెంట్స్ చేశారు. శాంతి భద్రతల విషయంలో ఎలాంటి రాజీ లేదని స్పష్టం చేశారు. రాజకీయ ముసుగులో కొందరు నేరాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. తిరుపతి లడ్డూ వ్యవహారం చాలా సున్నితమైన అంశంగా బాబు చెప్పడం విశేషం. కొందరు కావాలని దేవుడిని, పవిత్రతను, భక్తుల మనోభావాలు దెబ్బతీయాలని ప్రయత్నించారని ఆయన అన్నారు. ప్రపంచవ్యాప్తంగా హిందువులు ఒక్కరైనా శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం ఆనవాయితీగా బాబు గుర్తు చేశారు. ఈ లడ్డూలో జరిగిన కల్తీ గురించి, జరిగిన తప్పులను చెప్పకపోతే అక్రమార్కులు తప్పు జరగలేదని బుకాయిస్తారని బాబు చెప్పడం విశేషం. టీటీడీ సహా అన్ని దేవాలయాల్లో పవిత్రతను కాపాడేందుకు కూటమి ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుందని ఆయన స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే శ్రీవారి లడ్డూ కల్తీ జరిగింది అన్న దాని మీద ప్రభుత్వం చెప్పాల్సింది చెప్పింది. ప్రజలకు తమకు అందిన సమాచారం అంతా చెప్పామని ప్రభుత్వం అంటోంది. అయితే కల్తీ జరిగింది అని ఒప్పుకోకుండా విపక్షం ఎదురుదాడి చేస్తోంది అన్నది కూటమి పెద్దల విమర్శలుగా ఉన్నాయి. మరి ఈ విషయంలో ఎంత లాగితే అంతలా అటు ఇటు డిబేట్స్ తప్ప జరిగేది ఏమీ లేదన్నది ఉంది. తాజాగా అంబటిని రాజమండ్రి జైలులో పరామర్శిస్తూ మాజీ స్పీకర్ తమ్మినేని చేసిన వ్యాఖ్యలు చూస్తే కూటమి పెద్దలు తిరుమల లడ్డూ విషయంలో లాజికల్ ఎండ్కి తేవాలని అన్నారు. అలా కాకుండా ఆ వైపు నుంచి ఎంత మాట్లాడితే తాము అంతకంతా మాట్లాడుతామన్నట్లుగా ఆయన చెప్పుకొచ్చారు.